చాలామందిని కూడా పొమ్మనలేకపోయిన సందర్భం చాలా చూసి లాస్ట్కు హోమ్ మినిస్టర్ అయినటువంటి నాయన నరసింహారెడ్డి గారు అతను ఇంతమంది రవీంద్ర నాయక్ గారు అయితే ఎంతోమంది కూడా ఒక్కొక్కరిని మరి పక్క జరుపుతున్నట్టుగా అనిపిస్తుంది. ఈ విషయం పైన మీరు ఎలా స్పందిస్తారు? అంత డీప్గా అంత వెనుకపోయి నేను చెప్పలేను, కానీ ఒక క్యాబినెట్లో ఉన్న మంత్రి మీద ఇలాంటి దరఖాస్తు వచ్చినప్పుడు నాలాంటి కొన్ని సమాచారం ఇచ్చి నా అభిప్రాయం ఏదైతే సేకరించుకోవాల్సిన అక్కడ ఉండే, కానీ ఏకాఏకిన మొత్తం టీవీలలో క్యారెక్టర్ అసాసినేట్ చేసే ప్రయత్నం, ప్రజల దృష్టిలో ప్రజాక్షేత్రంలో ఒక దోషిగా నిలబెట్టే ప్రయత్నం ఏది జరిగిందో అది అత్యంత ఏమైంది. ఇది మంచిది కాదు. అది రాజకీయాల్లో చాలా ఉంటాయి, చాణక్య నిధులు చాలా ఉంటాయి కావచ్చు, కానీ అంటే ఇట్లాంటి పద్ధతి చేయడం అనేది ఎప్పుడు మంచిది కాదు. ఇటు బాధ్యత ఆయనకి ఇష్టం లేదు తీసిపడాలి, సపోజ్ నాకు ఇష్టం లేదు నేను వెళ్ళిపోవాలి, అంతే తప్ప ఇట్లా ఈ భూముల కుంభకోణాలని ఈ కుంభకోణాలని 20 ఏళ్ళ సాచర్యంలో 20 ఏళ్ళ సాన్నిధ్యంలో ఇవేనా మానవ సంబంధాలకు ఆస్కారం లేదా? కుట్రలు కుతంత్రాలు ఇవే ఉంటాయా? అందుకనే కొంచెం బాధాకరమైంది. తప్పకుండా నేను ఒకటే కోరుతున్నా, అన్ని రాజకీయ పక్షాలను కూడా కోరుతున్నాను, ఒకవేళ నేను కనుక కొనుక్కున్న భూమిలో కట్టకుండా నేను అసైన్మెంట్ భూమిలో కట్ట కూలగొట్టమని చెప్తున్నాను. నేను గంత తెలియదక్కువని కాదు. నేను గింత 100 కోట్ల రూపాయలు లోన్ తీసుకున్నామంటేనే నీకు అన్ని రకాల పేపర్లు ఉంటేనే సాధ్యమవుతుంది. తీసుకొని కట్టిన తర్వాత 4 ఏళ్ళే నడుస్తున్న తర్వాత ఇప్పుడు వచ్చి ఆరోపణ చేయడం ఉంటుంది, అత్యంత బాధాకరమైంది. తప్పకుండా చట్టం ఉంటుంది, కోర్టులు ఉంటాయి, న్యాయం ఉంటుంది, ధర్మం ఉంటుంది, ప్రజలు ఉంటారు. తప్పకుండా దీన్ని త్వరలోనే తెలుస్తుంది.